వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తున్నాను. మరి జోయల్ అన్నాను బావా అని పిలుస్తాను నేను, ఎందుకంటే అది ఆత్మీయంగా రక్త సంబంధం లేకపోయినా వారి యొక్క వ్యక్తిత్వం నన్ను కూడా ఎంతగానో ముగ్ధుని చేసింది. ఇప్పుడు వక్తలు పరిపరి విధాలుగా వారి జీవితంలో ఉన్నటువంటి మేలు ఘట్టాలను వెలికితీసి వారు ఆదర్శమూర్తి అని, తలలో నాలుకల అనేకులకు వారు సహాయం చేశారని, ఒక మత్సలేని మకుటం లేని మహారాజని, జీవితం అంటే ఇలా జీవించాలని అనేకులకు ఆయన సహాయపడ్డాడని, ఆయన జీవితమే ఒక ప్రేరణని, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక ఉద్యోగిగా అందరికీ మేలు చేసిన వ్యక్తిని, నిర్వివాదస్తుడని, ఆయన ఒక దార్శనీయత కలిగినటువంటి వ్యక్తి అని మరి ఎన్నో మాటల చేత మరి వారి పొగడతల్లో వాస్తవికమైనటువంటి గుండె లోతుల్లో నుండి వచ్చినటువంటి మాటలతో అభినందించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఇప్పుడే మరి ఏసీపీ టర్న్డ్ ఇంటూ లాయర్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్లో నుండి ఈరోజు వచ్చాం. మరి ఇప్పుడే అయ్యగారు మాట్లాడుతూ సభాధ్యక్షులు పెళ్లిలా ఉందన్నారు. నేను కూడా అదే చెప్పాను, పెళ్లిలా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నేను ఎన్నో రిటైర్మెంట్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను, కానీ ఇంత అద్భుతంగా వెల్ ఆర్గనైజ్డ్ రిటైర్మెంట్ ఫంక్షన్ మేబీ దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్. ప్రియులారా, మరి వారి జీవితంలో నుండి దేవుడు చేసిన మేళ్లలో నుండి చాలా క్లుప్తంగా 5 విషయాలు మనం నేర్చుకొని స్థలంలోని వెళ్దాం జీవితం గురించి. ఎందుకంటే దేవుని వాక్యంలో చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గనపరిచేదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి తోడయుండి విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను. ఇవన్నీ దేవుడు వారి జీవితంలో అక్షరార్థంగా నెరవేర్చాడు. మానవుని జీవితాన్ని మనం గమనిస్తే 7 దశలు ఉంటాయండి. ఒకటి శిశుదశ, రెండవది బాల్యదశ, మూడవది కౌమారం, నాలుగవది తొలి యవ్వనం, ఐదవది యవ్వనం, ఆరవది మధ్య వయస్సు, ఏడవది వృద్ధాప్యం. ప్రతి దశలో కూడా ఉండే సవాళ్ళున్నాయి, ప్రతి దశలో కూడా ఉండే ఆనందం ఉంది, ప్రాముఖ్యత కూడా ఉంది. ఏ దశలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించి అయ్యగారు మాట్లాడుతూ సభాధ్యక్షులు పెళ్లిలా ఉందన్నారు. నేను కూడా అదే చెప్పాను, పెళ్లిలా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నేను ఎన్నో రిటైర్మెంట్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను, కానీ ఇంత అద్భుతంగా వెల్ ఆర్గనైజ్డ్ రిటైర్మెంట్ ఫంక్షన్ మేబీ దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్. ప్రియులారా, మరి వారి జీవితంలో నుండి దేవుడు చేసిన మేళ్లలో నుండి చాలా క్లుప్తంగా 5 విషయాలు మనం నేర్చుకొని స్థలంలోని వెళ్దాం జీవితం గురించి. ఎందుకంటే దేవుని వాక్యంలో చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గనపరిచేదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి తోడయుండి విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను. ఇవన్నీ దేవుడు వారి జీవితంలో అక్షరార్థంగా నెరవేర్చాడు. మానవుని జీవితాన్ని మనం గమనిస్తే 7 దశలు ఉంటాయండి. ఒకటి శిశుదశ, రెండవది బాల్యదశ, మూడవది కౌమారం, నాలుగవది తొలి యవ్వనం, ఐదవది యవ్వనం, ఆరవది మధ్య వయస్సు, ఏడవది వృద్ధాప్యం. ప్రతి దశలో కూడా ఉండే సవాళ్ళున్నాయి, ప్రతి దశలో కూడా ఉండే ఆనందం ఉంది, ప్రాముఖ్యత కూడా ఉంది. ఏ దశలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ముందు దశలోనికి మనం దూసుకొని వెళుతూ ఉండాలి. మరి అన్ని హోటల్లో మనం గమనిస్తే ఈ మధ్యలో తాళి అని పెడుతున్నారు. తాళి పెట్టేటప్పుడు ఏం పెడతారండి? ఫస్ట్ భోజనం పెట్టాడు వాడు, ఫస్ట్ కర్రీస్ వేస్తాడు, తర్వాత రోటీ ఇస్తాడు, ఆ తర్వాత ఇక తెల్లన్నం వేస్తాడు, దానికి ముందు పులిహోర వేస్తాడు, ఇంకా రకరకాలుగా. ఇవన్నీ ఎందుకంటే దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద మీల్. ఆ మీల్లో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఒక ఆలోచనతో సంపూర్ణమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించే విధానం. అలానే దేవుడు మానవ జీవితాన్ని నిరంతరంగా ఈ లోకంలో సృష్టించలేదు, కానీ ఆ 70-80 సంవత్సరాల జీవితాన్ని అందంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు మరి దీవెనకరంగా ఉండాలన్నదే ఆయన యొక్క ఆలోచన. ప్రియులారా, మరి వారి జీవితం ఎంతో మేలుకరమైనదని, ఎంతో అద్భుతకరమైనదని మన సాక్ష్యం వింటున్నాం. మనందరి జీవితాలు కూడా అంతే. ప్రియులారా, మరి
చెట్టు సృష్టిలో ఒక భాగం. సృష్టిలో ఒక భాగమైనటువంటి చెట్టులో ఆకును వాడుకుంటాం, కాయను వాడుకుంటాం, పువ్వును వాడుకుంటాం, పుప్పొడిని వాడుకుంటాం, ఖండాన్ని వాడుకుంటాం, ఆఖరికి బెరడును వాడుకుంటాం, దాని యొక్క వేర్లను కూడా వాడుకుంటాం. అంటే ఒక సృష్టిలో భాగమైనటువంటి ఒక చెట్టులో ఏది కూడా నిరుపయోగమైనటువంటిది, వ్యర్థమైనటువంటి పదార్థం లేదండి. మరి మరొక మాట చెప్తే, ఇప్పుడు కింద మెనూ ఉన్నది, ఇప్పుడే చూసి వచ్చాను నేను, చాలా బ్యూటిఫుల్ వంటలు అవుతున్నాయి. మరి అక్కడ మేక సంగతి ఆలోచన చేస్తే, మేకలో ఏదైనా నిరుపయోగమైనది ఉందా అమ్మ? తలకాయ తింటాడు, బ్రెయిన్ తింటాడు, కాలు తింటాడు, ఆఖరికి రక్తం కూడా తింటాడమ్మా, మాంసాన్ని పక్కన పెట్టి. ప్రియులారా, అంటే ఒక మేకలో నిరుపయోగమైంది లేదు, ఒక చెట్టులో నిరుపయోగమైంది లేదు. అయితే మనిషి దేవుడు సృష్టించిన అత్యున్నతమైనటువంటి రూపం వాడు. ఆ మనిషి ఆయన పోలికలో సృష్టించాడు. ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త చిత్తాన్ని ఎవరైతే ఎరుగుతారో, ఎవరైతే అలా నడుస్తారో, వారి జీవితం జోయల్ అన్న జీవితంలా సంపూర్ణంగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈరోజు వారి జీవితాన్ని ఇంత అందంగా ఆశీర్వాదకరంగా మలచిన దేవుణ్ణి స్తుతిస్తూ మనం కీర్తిస్తూ, మరి చాలామంది వక్తలు చెప్పారు వాళ్ళు 2 times రిటైర్మెంట్ చేసుకున్నారని. మరి అందరికీ రాదండి ఆ భాగ్యం. మరొక విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు, ప్రత్యేక తెలంగాణలో కూడా వారు ఇప్పుడు పనిచేస్తున్నారు. మరి వారి యొక్క సర్వీస్ రికార్డులో మచ్చ లేకుండా మరి విద్యుత్ శాఖలో నుండి బయటికి రావడం అనేది, అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రియులారా, వారి జీవితం ఒక స్ఫూర్తి, వారి జీవితం ఒక ఆదర్శం. వారి జీవితంలో నుండి, వారి నిలువెత్తు దర్పణ సాక్ష్యంలో నుండి దేవుడు బ్రతుకున్నటువంటి మనకు, మన జీవితంలో కొనసాగిస్తున్నటువంటి వారు ప్రోత్సాహకరంగా 5 విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. మొట్టమొదటిది ఏంటిదంటే, నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తి లోపము లేకుండా చేయము. మొట్టమొదటి ప్రిన్సిపల్. ఆల్ ది ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ హియర్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రిటైర్డ్ పీపుల్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ సర్వీస్. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చేయము. జనరల్గా ఏమవుతుందంటే, పని రాగానే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అంటారు. ఇప్పుడే అయ్యగారు చెప్పారు, ఆయన దగ్గరికి ఒక పని వస్తే he will never say no. If it is possible, he will say yes. If it is not possible, he will say it is not possible. He is straightforward to the core. మరి మన జీవితంలో మొఖమాటము లేకుండా నిర్మొఖమాటంగా యథార్థంగా దేవుడిచ్చినటువంటి ఒక అవకాశాన్ని, జీవితం అనేది నిత్య జీవులం కాదండి. ఎవరికి కూడా ఈ లోకం శాశ్వతం కాదు. రాజులు వచ్చారు, శ్రీమంతులు వచ్చారు, రాజకీయవేత్తలు వచ్చారు, అందగాళ్ళు వచ్చారు, తెలివైనటువంటి వాళ్ళు వచ్చారు. వారందరూ కూడా కాలగర్భములో, చరిత్రలో మరి కొందరు చేదు జ్ఞాపకాలు, కొందరు మధురమైనటువంటి జ్ఞాపకాలుగా మిగిలిపోయారు. దేవుడిచ్చినటువంటి ఈ ఒక్క జీవితాన్ని దేవుని కొరకు బ్రతకటం మనం నేర్చుకోవాలి. అందుకనే దేవుని వాక్యము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందంటే, నీకివ్వబడినటువంటి ప్రతి అవకాశాన్ని 100కి 100 బ్రతకాలి. అరే, నేను ఆ స్థాయిలో ఉంటే బ్రతుకుతా, ఈ స్థాయిలో ఉంటే బ్రతుకుతా అని చెప్పటం కాదు. వారి ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైంది, వారు ఏ స్థాయిలో మరి పదవి విరమణ తీసుకుంటున్నారు, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మాకు జోయల్ గారు కావాలి, ఆయన చాలా పనిమంతుడు, గుణవంతుడు, ఆయన జీవితం అంతా వైవిధ్యభరితంగా కాకుండా ఎంతో ఆదర్శవంతంగా, ఉన్నతంగా తన చుట్టూ ఉన్న వారికి మేలును చేస్తూ ఆయన జీవితం ఒక మరి మేలుకరమైనటువంటి ఉద్యానవనంగా ఉన్నదని ప్రతి ఒక్కరూ వారిని కోరుకునేవారుగా ఉన్నారు. కొంతమంది పేరు చెప్తా, అబ్బా వాని పేరని చెప్పావా, నా దిమాగ్ ఖరాబ్, వాని పేరని చెప్తున్నావా, వాని పేరు వేస్ట్, వాడు కాబిల్ ఖాన్ అయ్యేవో. ప్రియులారా, అలాంటి జీవితం కాదు, కానీ అందరూ ఇష్టపడే జీవితము, అందరూ కోరుకునే జీవితము, జీవితం అంటే అలా ఉండాలని. ప్రియులారా, అన్న గురించి వక్తలు చెప్తుంటే, బిడ్డలందరూ సాక్ష్యం ఇస్తుంటే నాకు బైబిల్లో యోబు జ్ఞాపకం వచ్చాడు. యోబుకు కూడా 3 ఆడపిల్లల్ని ఇచ్చాడు. ఆ ఆడపిల్లల్ని దేవుడు అందంగా ఆశీర్వదించాడు. మరి ఈరోజు జోయలన్నను ఆ విధంగా ఆశీర్వదించడానికి అక్క కారణమని. నిజమే, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమన్. Unfortunately, behind every unsuccessful man also there is a woman. So we need to understand that. మరి ఈరోజు స్త్రీ తన పాత్రను గుర్తించాలి. ప్రియులారా, మరి ఈరోజు మనము ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో దేవుడిచ్చినటువంటి ఆ ఛాలెంజ్ని, జీవితాన్ని అందంగా తీసుకుందాం. చేతికి వచ్చిన ఏ పనినైనా గొప్పగా చేద్దాం. స్విగ్గీ ప్రారంభించినటువంటి వ్యక్తి
మరి ఈరోజు కొన్ని వందల వేల లక్షల మందికి ఆదర్శంగా నిలిచాడు. 500 పట్టణాల్లో ఈరోజు ఆ సర్వీసెస్ని ఇస్తున్నారు. ఆయన ప్రస్థానంలో అరే ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, పెట్టుబడి లేదు, ఏం చేయాలని ఏమో ఆలోచించలేదు. కానీ హీ థాట్ డిఫరెంట్లీ, హీ వర్క్ డిఫరెంట్లీ. దట్స్ వై హీ కుడ్ ఏబుల్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ పీపుల్ అండ్ ఆల్సో ఫెచ్ ద హంగర్ ఆఫ్ మెనీ పీపుల్. ప్రియులారా, ఈరోజు జీవితంలో పోటీ ప్రపంచంలో మనం వినూత్నంగా ఆలోచించాలి, ప్రోత్సాహకరంగా ఆలోచించాలి. మరి మనల్ని మనము ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మనం నేర్చుకోవాలి. ఎవరైతే అలా నేర్చుకుంటారో వారి జీవితం అందంగా ఉంటుంది. ఈరోజు జోయల్ అన్న పదవికి విరమణం అయ్యాడు, కానీ ఆయన ప్రేరణకు విరమణ కాలేదు. ఆయన జీవితంలో అనేకమైనటువంటి శ్రేష్టమైనవి దేవుడు తీసుకొని వస్తున్నాడు. మరి వైన్ అందరం తాగుతాం కదా, వైన్, ద్రాక్షారసం అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాని విలువ పెరుగుతుంది. ఈరోజు దేవుడు మరి వారికి చాలా ఘనమైనటువంటి అనుభవాన్ని ఇచ్చాడు, అందమైన జీవితాన్ని ఇచ్చాడు. అనేకుల జీవితాలకు దిశను దశను ప్రోత్సాహాన్ని అందించేవారు ఉన్నారు. ఈరోజు ప్రతి విషయాన్ని చెడు గురించి మనుషులు మాట్లాడుతున్నారు. లెట్ ఇట్ బి మీడియా, లెట్ ఇట్ బి సోషల్ మీడియా ఆర్ ఫేస్బుక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రతి వాడు చెడు గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ మంచి గురించి మాట్లాడేవారు లేరు. పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళామనుకోండి, పిల్లల్లో ఉన్నటువంటి చెడునే మాట్లాడతారు 90% ఆఫ్ ద టీచర్. బట్ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను, ప్రత్యేకతను గుర్తించే వాళ్ళు తక్కువ మంది. ప్రియులారా, అలాంటి సమాజంలో మరి ఒక దార్శనికత కలిగినటువంటి వ్యక్తి మనుషుల్లో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించి ఇది నువ్వు చేయగలవురా అని చెప్పే మంచి మాటలు చెప్పే మనిషి జోయల్ అన్న. మరి వారి యొక్క భవిష్యత్ జీవితము అనేకులకు ప్రోత్సాహకరంగా, ఆదర్శంగా ముందుకు నడిపించేదిగా దేవుడు నడపాలనుకుంటున్నాడు. రెండో విషయం ఏమిటంటే, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము. యాకోబు పత్రిక 4:17. మనం మంచి చేయడం మనకు తెలిసి ఉండి కొన్నిసార్లు మౌనంగా ఉంటాం. అది తప్పు అని తెలిసినా కూడా మనం మాట్లాడం. కానీ జోయల్ అన్న వ్యక్తిత్వాన్ని వక్తలు వివరించారు. ఆయన ముక్కుసూటి మనిషి. మంచి జరిగితే ఇది మంచి జరుగుతుందని చెప్తారు, మరి జరగకపోతే ఇది జరగదు అని చెప్పేవాడు. ఈరోజు సమాజంలో అలాంటి వారు కావాలి. మరి చాలా మొకమాట పడేవారు, డబుల్ స్టాండర్డ్తో మాట్లాడేవారు, మరి చాలా రకాలుగా మనుషుల్ని వంచే వ్యక్తుల మధ్య సమాజాలు మనం బ్రతుకుతున్నాం. కానీ జోయల్ అన్న ఒక ఆదర్శంగా బ్రతికాడు. తన వృత్తి ధర్మాన్ని 100% వారు నెరవేర్చారు. అంత మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారికి ఆయన ఆదర్శంగా ఉన్నారు. ప్రియులారా, టు స్టార్ట్ అనదర్ ఇన్నింగ్, వాళ్ళ చిన్న బిడ్డ ఒక మాట చెప్పింది, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఫ్రమ్ నౌ ఆన్. ప్రియులారా, రిటైర్ అయిన తర్వాత 61 సంవత్సరాల్లో ఇప్పుడే ఎవరు అన్నారు, అన్న చూస్తే పెళ్లి కొడుకు లెక్కనే ఉన్నాడు. నేను కూడా అన్నాను అన్నమాట. ఎందుకంటే ఎవరు అనిపిస్తలేదు, ఆయన అంత యాక్టివ్ ఉన్నాడు. ఒకప్పుడేమో రిటైర్ అయిపోయిందంటే మైండ్ గేమ్ ఎట్లా అంటే, ఇంక అంతే, ఇంక నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, కాలు చాపుకొని కూర్చున్నా కాటికి అనుకునేవారు. కానీ ఆయన జీవితం ఇంకా ఉంది. 100 ఏళ్ళు బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి, అనేకుల్ని బ్రతికించాలి. KFC అందరం తింటాము. హైదరాబాద్లోనే 82 అవుట్లెట్లు ఉన్నాయి. మీకు ఎంతమంది తెలుసు? ఈ KFCని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి 65 సంవత్సరాల్లో ఆయన ప్రస్థానం స్టార్ట్ చేశాడు. ఈరోజు 178 దేశాలలో దాదాపుగా 38,000 అవుట్లెట్లతో మరి ఆ ఫుడ్ చైన్ కంపెనీ ఒక రారాజుగా వెలుగుతున్నది. కారణం ఏమిటంటే, 65 సంవత్సరాల వయసులో ఒక స్నేహితుడిచ్చినటువంటి ఒక ఆలోచన, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఆయన గుర్తించాడు, వెలుగు తీశాడు. అనేకులకు ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు అన్న గురించి వక్తలు చాలా మంచి మాటలు చెప్పారు. ఆ వ్యక్తిత్వాన్ని, ఆ ప్రత్యేకతను ఆయన గుర్తించి ముందుకు వెళితే రాబోయే జీవితం చాలా అందంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మూడో విషయం ఏమిటంటే, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనిపించును. ప్రసంగి 11:1. ప్రియులారా, మనం అనుకుంటాం, అరే మంచి చేస్తే ఏం లాభం సార్, అందరు లంగరు, మనం కూడా అలా చేయాలి సార్. ఒకటంటే సేర్ అంటే సవా సేర్ అనాలి మనం. వాడు ఒక్కటిస్తే మనం 10 ఇవ్వాలి. ఇదండి వ్యక్తిత్వం. అవి సినిమాలవే చూపిస్తున్నాయి, రాజకీయాలవే చూపిస్తున్నాయి, వ్యక్తిత్వాలవే చూపిస్తున్నాయి. అలాంటి కుళ్ళిన సమాజంలో మరి జోయల్ అన్న జీవితం ఎలా ఉందంటే ఒక ఆదర్శంగా ఉంది. డూ గుడ్, యు ఆర్ కాల్డ్ టు డూ గుడ్. నువ్వు మంచి చేయడానికి దేవుడు, ఎందుకంటే దేవుడు మంచివాడండి. చెడ్డవాడికి వెలిగిస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, ఆక్సిజన్ ఇస్తున్నాడు, మంచివానికి కూడా ఇస్తున్నాడు. అరే, దేవుని బిడ్డలమైనటువంటి మనము మంచి చేస్తూ బ్రతకాలి, చెడు చేయటం కాదండి. నువ్వు రాళ్ళేసినా నీళ్ళేసినా మామిడికాయ చెట్టు మామిడికాయలనే ఇస్తుంది. వేప చెట్టుకు నువ్వు పాలు పోసి పెంచినా, తేనె పోసి పెంపినా అది చేదు కాయలే ఇస్తుంది. దాని గుణం మారదు. ఈరోజు నీకు నాకు ఒక గుణం ఉంది. ఆ గుణం ఏమిటంటే దేవుని గుణం. దేవుని కొరకు, దేవుని రూపంలో సృష్టించబడిన మనం ఎక్కడ ఉన్నా మన గుణాన్ని, మన
యొక్క లక్షణాన్ని, మన యొక్క విలువను మనం కోల్పోవద్దు. ప్రియులారా, ఎప్పుడైతే ఉప్పు తన గుణాన్ని కోల్పోతుందో అది దేనికి ప్రయోజనకరం కాదు. అలానే మన జీవితంలో కూడా మనకున్నటువంటి గుణాన్ని మనం కాపాడుకుంటూ, మరి జోయల్ అన్న తన గుణాన్ని ఎలా పవిత్రంగా కాపాడుకుంటూ, ఏ పరిస్థితులు ఎదురైనా, తను ఎలాంటి సవాళ్ళు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల గుండా ఆయన వెళ్ళినా, తన వ్యక్తిత్వాన్ని ఆయన తాకట్టు పెట్టకుండా ఎంత నిక్కచ్చితంగా యథార్థంగా బ్రతికాడో, అలా బ్రతికితే తగిన కాలమందు మేలు పొందుకుంటాడు. 3 ఆడపిల్లలని, ఒక్కరిని పంపడమే కష్టం, 3 పంపాడు. అందులో ఒకరు పెళ్లి చేశారు, ఇంకా 2 ఇన్ ద పైప్ లైన్లో ఉన్నారు. ప్రియులారా, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. మామిడికాయ చెట్టేస్తే సీతాఫల కాయలు రావండి, అదే వస్తుంది. మరి కొబ్బరి చెట్టేస్తే పనసపండు రాదండి, కొబ్బరికాయలే వస్తాయి. అలానే నువ్వు మంచి చేస్తే ఆ మంచి తిరిగి నీకు రెట్టింపుగా వడ్డీతో సహా వస్తుంది. జోయల్ అన్న తన సర్వీస్లో అందరికీ మంచి చేశాడు. అందరి దృష్టిలో ఆయన మంచివాడుగా గుర్తింపును పొందాడు. అందరి దృష్టిలోనే కాకుండా దేవుని దృష్టిలో కూడా మంచివాడుగా గుర్తింపు పొందాడు. కాబట్టి దేవుడు వారికి ఇంత గొప్ప స్థితినిచ్చారు. అనేకులు ప్రస్థానం ప్రారంభమవుతుంది, కానీ ఆ 30-33 సంవత్సరాల ప్రస్థానంలో అనేకులు అసువులు బాస్తున్నటువంటి పరిస్థితిలో మరి ధన్యజీవిగా కుటుంబముతో సహ ఉద్యోగులతో మరి ఇంత ఆనందాన్ని పంచుకునే అద్భుతమైనటువంటి గడియల్ని దేవుడిచ్చాడు. కారణం ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతని నేను తప్పించేదను. కరోనాలో దాదాపు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక మరణ వార్త విన్నాం, కానీ కరోనా లాంటి కష్టకాలం కూడా దాటించి ఆయన జీవితంలో సూపర్ యాన్యువేషన్, పదవీ విరమణ పండుగ చేసుకునే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. కారణం ఏమిటంటే, హీ డిడ్ గుడ్ టు అదర్స్, ఇన్ టర్న్ గాడ్ డిడ్ గుడ్ టు హిమ్. ప్రియులారా, 4వ విషయం ఏంటంటే, అవాయిడ్ గ్రీడ్ అండ్ ప్రైడ్. ఆయన జీవితంలో అత్యాశ లేదు, ఆయన జీవితంలో గర్వం లేదు. ఇప్పుడే ఒక అయ్యగారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, ఐ రియలీ ఇట్ స్టక్ మీ. ఆయన ఎవరితో కూడా కోపంగా మాట్లాడేవాడు కదట. కొంతమందికి మా అవనికి కోపం వస్తాయండి, అది ఎంతసేపులే, కొంతసేపే అట. మళ్ళీ తర్వాత ఆయన కామ్ అవుతుంది. సునామీ కూడా ఎంతసేపు వస్తానా, కొంతసేపే, మొత్తం వినాశనం చేసి వదిలేస్తుంది. ప్రియులారా, కానీ ఆయన గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే ప్రతి ఒక్కరితో నవ్వి మాట్లాడటం. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ వీ హ్యావ్ టు లెర్న్. కొంతమందికి గట్టిగా భీష్మించుకుని కూర్చుంటాడు, నేను మాట్లాడనండి వాంతో, నా ప్రాణం పోయినా ప్రాణం పోయినాక నువ్వేం మాట్లాడతావు, ఇంకా ఎవడో మాట్లాడతాడు నీ గురించి లేనిపోయిన మాట. ప్రియులారా, మనం బ్రతికుండగా ప్రేమను పంచుదాం, బ్రతికుండగా సంతోషాన్ని పంచుదాం, ఎదుటి వారిని నవ్విస్తాం, ఎదుటి వారికి మేలు చేద్దాం. మన జీవన ధర్మం. దేవుడు కూడా మనిషి నుంచి ఏం ఎదురు చూస్తున్నాడో తెలుసండి? న్యాయంగా బ్రతకడం, కనికరాన్ని ప్రేమించడం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట జీవించడం. ఇవే అండి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటలే నీ కట్టాలు, నీ కానుకలు, నీవిచ్చే దాన ధర్మాల గురించి చూస్తలేడు. కానీ నీవు నేను ఈ లోకంలో కొంతకాలమే బ్రతుకుతాం. అది 70-80 సంవత్సరాలు. దేవుడు కరుణిస్తే 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, కానీ దాని వైభవం చాలా గొప్పది ఏం కాదు. కానీ ఆ జీవితాన్ని ఎలా జీవించాలంటే న్యాయంగా జీవించాలి. ఆ జీవితాన్ని ఎలా జీవించాలంటే కనికరంతో జీవించాలి. ఆ జీవితాన్ని ఎలా జీవించాలంటే దీనంగా జీవించాలి, అందంగా జీవించాలి. ప్రియులారా, మహాత్మా గాంధీ దగ్గర 100 ఎకరాలు ఏమి లేవండి, కానీ ఆయన మహాత్ముడు ఎందుకయ్యాడు? దేశం కొరకు ఒక సంకల్పంతో బ్రతికాడు. ప్రియులారా, ప్రపంచ చరిత్రను మనం చూస్తే మహనీయులుగా, పుణ్యమూర్తులుగా కీర్తించబడుతున్నటువంటి మహానుభావులు అందరూ కూడా ఏమి ఆస్తులు సంపాదించలేదండి. ఈరోజు ఈ నెల 14వ తారీఖు మరొక పండుగ ఉన్నది, అది బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం. వారి జన్మదినాలన్నీ ఎందుకండి దేశాలకే సెలవు దినాలుగా ప్రకటించబడ్డాయంటే, వారు కూడా తల్లి గర్భంలో 9 నెలలు మోయబడ్డారు. ఆ తర్వాత పుడమిపైకి వచ్చారు. కష్టాలు, కన్నీళ్లలో, అవమానాలలో వారి వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా గొప్పగా జీవించారు. వారు ఆదర్శంగా జీవించారు. అనేకులకు మేలు చేస్తూ వారు జీవించారు. మనకు కూడా ఒకే జీవితాన్ని దేవుడిచ్చాడు. ఆ జీవితాన్ని అందంగా జీవిస్తాం, నిస్వార్థంగా జీవిస్తాం, సమాజానికి మేలు చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ జీవిస్తాం. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. 5వదిగా, చివరిదిగా, నథింగ్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ పర్మనెంట్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ. ప్రియులారా, ఏది శాశ్వతం కాదమ్మా, నీ క్యారెక్టర్ తప్ప. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. నాది 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 అని మనం వాదులాట పడతాం, కానీ ఏది మనది కాదు. ఇప్పుడు తిన్నటువంటి ఆహారం పొద్దున్నే మన బయటికి వచ్చేస్తుంది, అది కూడా నీది కాదు. ప్రియులారా, నువ్వు ఇంతగా అలంకరించుకుంటున్నటువంటి ఈ శరీరము, దీన్ని ఇంత సుఖపెడుతున్నావు, దీనికి కావలసినవన్నీ నువ్వు టైం టు టైం చూసుకుంటున్నావు, కానీ ఆత్మ వెళ్ళిన తర్వాత ఈ శరీరం కూడా నీది కాదు.
తిరిగి అది ఏ మట్టి నుండి అయితే తీయబడిందో ఆ మట్టికి వెళుతుంది. ఈ లోకంలో ఏది నీది కాదమ్మా. మమతలు నీవి కావు, బంధాలు నీవి కాదు, అనుబంధాలు నీవి కాదు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతాం. అయితే ఆ ఒంటరి జీవితంలో అందరితో కలిసి బ్రతుకుతున్న రోజు అందరికీ మేలు చేస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని కొరకు ఈ లోకంలో బ్రతకాలి. అలా జోయల్ గారు బ్రతికారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మరి అలాంటి అందమైన జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యం సెలవిస్తుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించుదును. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని మహిమపరచుదును. నేను అతనికి తోడై ఉండి అతని విడిపించి అతని ప్రార్థన ఆలకించి దీర్ఘాయువు చేత నా రక్షణ చేత అతన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. వారి బాబు జీవితాన్ని అందంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేకులకు మేలుకరంగా రాబో దినాలలో దేవుడు ఆశీర్వదించి ఆయన జీవితాన్ని ఆదర్శంగా మరి అనేకులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిపి వాడుకొనుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. వారి జీవితానికి కర్తవు నీవే స్వామి, నడిపించిన నాదుడవు నీవే. ఎవడు నిన్ను దేవునిగా చేసుకొని నీపై ఆధారపడతారో వాడు ధన్యుడని నీ వాక్యం సెలవిస్తుంది. భయంకరమైన పరిస్థితులలో నుండి, కరోనా కష్టకాలంలో నుండి విడిపించి నడిపించి అద్భుతాలను అనేకంగా జరిగించావు. నీకు వందనాలు ప్రభా. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని భక్తులు ఆవిష్కృతం చేస్తున్న వేళ ఎంత అందమైన ముచ్చట్లు, ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి సంగతులు. వారి జీవితమే ఒక మహాప్రస్థానంగా వారు ఎక్కడికి వెళ్ళినా ప్రవహించే సెలయేరులా అందరి జీవితాలను సస్యశ్యామలం చేశారు. అందరి జీవితాలలో ప్రేమను పంచాడు. అందరి జీవితాలలో మేలును చేశాడు ప్రభా. ఈరోజు వారి జీవితం ఒక ఆదర్శం. మా ఎదుట వారిని ఒక నిలువెత్తు దర్పణ సాక్ష్యంగా అద్భుతమైనటువంటి జీవితంగా మీరు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఆయుష్ను దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. మరి వారి పదవి విరమణ జీవితము అనేకులకు ప్రత్యేకంగా సమాజంలో ప్రేమ లేని వేళ, న్యాయం లేనటువంటి వేళ, ధర్మం లేనటువంటి వేళ వారే ఒక బాసటగా, వారే ఒక ఓయాసిస్గా, వారి జీవితమే ఒక ప్రేరణగా అనేకులకు భావితరాలకు వారి జీవితాన్ని తీర్చిదిద్ది ఆశీర్వదించి ఈ అనుభవాల సారములో నుండి నీ కృపలో వారిని అలంకరించి నీ కొరకు వాడుకోమని వేడుకుంటున్నాను. అవును ప్రభా, మరి వారిని ఎందుకొరకు ఈ లోకంలోనికి పంపించావో ఆ ఉద్దేశాన్ని ఇంతవరకు నెరవేర్చావు, ఇక ముందు నెరవేర్చబోతున్నావు. మీకు వందనాలు. వారికి కరిగినటువంటి బిడ్డలను గొప్పగా నువ్వు ఆశీర్వదించావు. ఉన్నతులుగా, ఉత్తములుగా సమాజంలో వారిని అలంకరించావు. ఆర్థిక పరిపుష్టినిచ్చావు, రాజకీయ పరిచయాలనిచ్చావు. మరి ఆత్మీయమైనటువంటి మాటలు వారిని నడిపించడానికి నీ కృపనిచ్చావు ప్రభా. చక్కని గుణవతి అయిన, రూపవతి అయినటువంటి భార్యను బట్టి మీకు వందనాలు. అక్కను బట్టి ప్రభా, వారి కుటుంబ జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఈ కుటుంబాన్ని దీవించండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునన్నావు. మేలుల చేత, దీవెనల చేత, ఆశీర్వాదముల చేత భావి జీవితాన్ని అందంగా ఆశీర్వదించండి. ఇంతవరకు చేసిన ప్రతి మేలును బట్టి, చూపిన మహాకృపను బట్టి చేతులెత్తి నమస్కరిస్తూ సవినయంగా మీకు వందనాలు చెల్లిస్తూ, సభకు కూడి వచ్చినటువంటి అతిథులను బట్టి ప్రభా, ప్రత్యేకమైనటువంటి అతిథులను బట్టి, స్నేహితులు, బంధుమిత్రులు, నెలవరులను బట్టి మీకు వందనాలు. సహ ఉద్యోగులను బట్టి మీకు వందనాలు. ఈ మధ్యాహ్నాన్ని ఆశీర్వాదకరంగా మలిచినందుకు, నీ దాసుని జీవితాన్ని దీవించినందుకు, దీవించబోతున్నందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచి మెసేజ్, వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ